బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం వైద్య కళాశాలలో విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు చేయించిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఘటనపై ఎంక్వైరీ చేసి తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అన్ని కాలేజీల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ ఘటనతో అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్ ను ర్యాగింగ్ కమిటీ బాధ్యతల నుంచి తప్పించారు ఆ కాలేజ్ ప్రిన్సిపల్. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్లు తెలిపారు పోలీస్ కమిషనర్ సునీల్ దత్. ఇక కాలేజీలో ర్యాగింగ్ కి సంబంధించి ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నా కానీ ర్యాగింగ్ భూతం అనేది కాలేజీలని వదలట్లేదు. ఇప్పుడు కొత్తగా ఖమ్మం వైద్య కళాశాలలో విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు చేయించిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, డీటెయిల్స్ అంటే రత్న, ఇప్పటికే గత 13వ తారీఖున జరిగినటువంటి ఖమ్మం మెడికల్ ప్రభుత్వ కాలేజీలో జరిగినటువంటి ర్యాగింగ్ విషయం సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా స్పందించిన నేపథ్యం అయితే ఉంది. తాజాగా హెల్త్ వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా దామోదర రాజనరసింహ కూడా స్పందించేసి ఇక సంబంధించి పూర్తి సమాచారం కూడా అడిగిన విషయం తెలుస్తుంది. మొత్తానికైతే బాధ్యులపైన కంపల్సరీగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశించడం కూడా జరిగింది. మరోవైపున మాత్రం ఇప్పటికే ఉదయం ఖమ్మం ఏసీపీ రమణమూర్తి ఆధ్వర్యంతో పాటుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ తో మొత్తం 3 సభ్య కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం ఎంక్వైరీ కూడా చేయడం కూడా జరిగింది. తుది రిపోర్ట్ మాత్రం ఖమ్మం జిల్లా కలెక్టర్కు కూడా అందించడం కూడా జరిగింది. దాని ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై కూడా జిల్లా కలెక్టర్ అడిగిన అంటే వీడియో కాన్ఫరెన్స్ లో అడిగినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ ను ర్యాగింగ్ కమిటీ బాధ్యతల నుంచి తప్పించేసినట్టుగా ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు కూడా పేర్కొన్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఆయన విధుల నుంచి కూడా పూర్తిగా తొలగించే అవకాశం కూడా మెండుగా కనపడతా ఉంది. ఆ రిపోర్టు ఆ సారాంశం మాత్రం కేవలం అంటే ఒక ఖమ్మంలో ప్రభుత్వ కళాశాల మొదటి సంవత్సరం చదువుకున్నటువంటి మెడికల్ విద్యార్థికి బాసటగా ఉండాల్సినటువంటి టైంలో కేవలం సెకండ్ ఇయర్ విద్యార్థి చెప్పినటువంటి మాటలు విని ఏకంగా ఒక విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనకు సంబంధించి విషయంలో మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ ఒక అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనకి టోటల్ గా ర్యాగింగ్ కమిటీలో వన్ ఆఫ్ ది మెంబర్ గా ఉన్నట్టు అతనే అంటే విధులకు వ్యతిరేకంగా నడుచుకోవడంపై అతను పూర్తిగా విధుల నుంచి తొలగించే అవకాశం మెండుగా కనపడుతుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.